ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంది. డిపిఆర్ వాపస్, కేసీఆర్ వ్యాఖ్యల చుట్టూ తిరుగుతోంది పాలమూరు ఎపిసోడ్. పాలమూరు పూర్తి కాకపోవడానికి మీరు కారణమంటే మీరే కారణమని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకం తమ హయాంలోనే 90% పూర్తయిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. చివరకు డిపిఆర్ వెనక్కొచ్చినా ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదంటూ ఫైర్ అయ్యారు కేసీఆర్. 35,000 కోట్లు మంజూరు చేసినాం, అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకంటే ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను. కేంద్రంలో ఉన్న బీజేపీ డిపిఆర్ను వెనక్కి పంపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని కేసీఆర్ ఆరోపిస్తే ఆ వ్యాఖ్యలను ఎంపీ డీకే అరుణ ఖండించారు. పాలమూరు జిల్లాకు ద్రోహం చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. పాలమూరును పచ్చగా మార్చానన్న కేసీఆర్ మాటలు పూర్తి అబద్ధమన్నారు. సెంటిమెంట్, రాజకీయం కోసం పాలమూరును అడ్డం పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారామె. 10 ఏళ్లలో ఎందుకు పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కట్టిస్తా 3 ఏళ్లలో అని మాట చెప్పిండ్రే. దాని కింద భూమి కోల్పోతున్న నిర్వాసితులకు మేము ఉద్యోగాలు ఇచ్చి, టేబుల్ వేసి, కుర్చీ వేసి ఉద్యోగం ఇచ్చి 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్పిండ్రే. మరి మీరున్న 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు దాన్ని? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి పంపితే 6-7 నెలలుగా మాట్లాడే దిక్కులేదంటూ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేని ఆధారంగానైతే మనం అన్ని అనుమతులు తెచ్చినామో దాన్ని కూడా తిప్పి పంపితే 6-7 నెలలుగా కనీసం మాట్లాడే తెలివి లేదు. ఆఖరికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణకు ముఖ్యంగా కృష్ణా నీళ్లలో అన్యాయం తలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు గర్జిస్తే దానికి సమాధానం చెప్పే సత్తా లేదు కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ మీద కేసు పెడుతున్నా అని లీక్ ఇయ్యాలి. కేసీఆర్ తప్పిదాల వల్లే పాలమూరు డిపిఆర్ వాపస్ వచ్చిందన్నారు ఎంపీ డీకే అరుణ. ఈ విషయంలో బీజేపీని నిందించడం మానుకోవాలన్నారు ఆమె. బీజేపీ డిపిఆర్ నెక్కి పంపింది కేంద్రం నుంచి అనే మాట మాట్లాడతారు. మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిన? పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినా మీరు? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి? ఎన్ని డిపిఆర్లు పంపిన మీరు? ఒక్క డిపిఆర్ అయినా మీరు చక్కగా చేసి పంపినా? అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి, సరి చేసి అంటే మీరు పంపలేదు. అటు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నేతల తీరుపై విమర్శలు చేస్తోంది. మొత్తంగా పాలమూరులో పొలిటికల్ వరద పారుతోంది.